రాధ గురించి విక్రమ్ అలా మాట్లాడతాడని అస్సలు ఊహించలేదు ఈ దొంగ చిట్టి. రాధ మీద లేనిపోని అబద్ధాలన్నీ చెప్పేసి ఆస్తి కోసం ఇదంతా చేస్తుంది, నన్ను ఇంట్లోంచి పంపించేయాలని చూస్తుంది అని మాట్లాడిన మాటలు విక్రమ్ కృష్ణకి బాగా కోపం వస్తాయన్నమాట. ఇక ఒక చెంప దెబ్బ కొట్టలేదు అన్న ఒక్కటే కానీ, లేదంటే ఇంకెవరన్నా కానీ అయ్యుంటే ఖచ్చితంగా చంపేసేవాడేమో రాధ గురించి అలా మాట్లాడినందుకు. అయితే ఓహో, మనం ఇంకా విక్రమ్ దగ్గర నుంచి నరుక్కు రావడం కరెక్ట్ కాదు, దాన్ని డైరెక్ట్గా లేపేస్తే అసలు నాకు అడ్డే ఉండదు అనుకొని ఈ దొంగ చిట్టి ఏం చేస్తుందంటే స్టోర్ రూమ్లో పని ఉందన్నట్టుగా చెప్పించి స్టోర్ రూమ్కి వెళ్ళేలాగా చేస్తుందన్నమాట. వెళ్ళిన తర్వాత గడి పెట్టేస్తుంది లోపల నుంచి. ఎవరు నన్ను లోపల పెట్టి గడి పెట్టేశారని రాధ అరుస్తూ ఉంటే బయట నుంచి ఒక కెమికల్ స్ప్రేని ఆ గదిలోకి వదులుతుందనమాట. ఊపిరాడక రాధ చచ్చిపోవాలి అని. రాధ చచ్చిపోయింది అంటే ఇంకా తిని గురించి మాట్లాడే వాళ్ళు కానీ అడ్డుపడే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఆ దమయంతిని ఒక ఆట నేనే ఆడుకోవచ్చు, ఇంక ఏ ప్రాబ్లం ఉండదు, ముందు దీన్ని కానీ లేపేస్తే నాకు ఏ ప్రాబ్లం ఉండదు అనుకొని ఈ దొంగ చిట్టి ఇంత క్రూరత్వానికి దిగజారుతుందనమాట. అయితే ఊపిరాడక అక్కడే స్పృహ కోల్పోయి రాధ ఆ గదిలోనే పడిపోయి ఉంటుంది. ఇంట్లో అందరూ ఎదుగుతూ ఉంటారు. విక్రమ్ కృష్ణ ఇప్పుడిప్పుడే తన మనసును కూడా మార్చుకుంటున్నాడు. తన మైండ్ ఆల్రెడీ ఎప్పుడో మారిపోయిందనమాట. రాధ తన భార్య అన్న ఒక ఆలోచనకు వచ్చేసాడు, నమ్మేశాడు. నా భార్య అని ఆయన మాట్లాడతాడు, కానీ రాధతో ఒక్కటే అగ్రిమెంట్ అన్నట్టు మాట్లాడతాడు, కానీ తన మనసులో మాత్రం రాధే తన భార్య అన్నట్టుగా ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు అనమాట. తనని ఎవరైనా ఏమన్నంటే అస్సలు ఊరుకోలేడు, తన గురించి తక్కువ చేసి మాట్లాడినా కూడా ఊరుకోలేడు. అయితే దమయంతికి డౌట్ వస్తుంది ఈ చిట్టి మీద. ఏం చేసావు రాధని అంటే, ఏం చేస్తాను పైకి పంపించి పని చేస్తున్నాను, అదే కదా నాకు అడ్డుగా ఉండేది, దాన్ని కానీ చంపేశాను అంటే ఇంక నాకే ప్రాబ్లం ఉండదు, ఈ ఇంట్లో అసలు చిట్టిలాగా నేను చలామణి అవ్వచ్చు అని చెప్తుంది. రాధ చచ్చిపోయిన తర్వాత, రాధని పంపించేసిన తర్వాత నెక్స్ట్ నువ్వు నా మాట వినలేదంటే నిన్నే టార్గెట్ చేస్తాను, నిన్ను కూడా చంపేస్తాను అన్నట్టుగా ఈ చిట్టి భయపెడుతుంది అనమాట. అంత పొలిటికల్గా ఉన్న దమయంతి కూడా భయపడిపోతుంది చిట్టికి.